ఎలైడ్ హెల్త్ సైన్సెస్ అంటే ఏంటి, దీంట్లో ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, మల్లారెడ్డి యూనివర్సిటీలో ఈ కోర్సు స్పెషాలిటీ ఏంటి, అలాగే ఈ కోర్స్ గురించి తెలియజేయడానికి మనకు మల్లారెడ్డి యూనివర్సిటీ ఎలైడ్ హెల్త్ సైన్స్ డీన్, క్లినికల్ మైక్రోబయాలజిస్ట్, 25 ఏళ్ల అనుభవం గల మెడికల్ టీచర్ అండ్ WHO టెక్నికల్ అడ్వైజర్ కమిటీ మెంబర్ డాక్టర్ అపర్ణ గారు మనతో పాటు ఉన్నారు. అలాగే ప్రముఖ ఫిజియోథెరపిస్ట్, ఫిజియోథెరపీలో ఏ కోర్సెస్ ఉన్నాయో అలాగే దాని గురించి కూడా వివరించడానికి డాక్టర్ మహమ్మద్ రఫీ గారు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. సో వారితో మాట్లాడి ఈ కోర్సెస్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. హలో సార్, హలో మేడం, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, ఎలైడ్ హెల్త్ సైన్స్ అంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారనుకుంటా. సో ఇది ఏంటి అంటే దీంట్లో ఏమేమి కోర్సెస్ ఉంటాయి, దీని గురించి చెప్పండి కొంచెం. ఓకే అండి, అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ అనేది ఒక గత 10 సంవత్సరాలుగా చాలా ప్రాచుర్యం పొందుతున్న హెల్త్ సైన్సెస్ విభాగం అన్నమాట. ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు హెల్త్ టీంలో ఉంటారు. వాళ్ళు వచ్చి డాక్టర్స్, ఫిజిషియన్స్, పబ్లిక్ హెల్త్, నర్సెస్ అందరితో కలిపి ఒక హెల్త్ టీమ్ లాగా వర్క్ చేస్తారనమాట. దీనివల్ల ఏంటంటే ఒక డయాగ్నోసిస్లో కానీ, ట్రీట్మెంట్లో కానీ, రిహాబిలిటేషన్లో కానీ మనం పేషెంట్స్కి ఎటువంటి సర్వీసెస్ అందించాలన్నా కూడా ఈ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా అంటే 2018లో పార్లమెంటు బిల్లు ప్రవేశపెట్టారనమాట. జనవరి 2020లో ప్రవేశపెట్టబడింది. దీని ద్వారా ఏంటంటే అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అనేది ఒక సపరేట్ డిసిప్లిన్ లాగా మన గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిందనమాట. ఓకే మేడం. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఫిజియోథెరపీ గురించి, సో ఈ కోర్స్ తీసుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఈ కోర్స్ తీసుకోవాలంటే ఈ కోర్స్ తీసుకునే వాళ్ళు బేసికల్గా చూస్తే ఇంటర్మీడియట్లో బైపీసీ ఉండాలండి. ఓకే సార్. సో బైపీసీ అట్లీస్ట్ 50% మార్క్స్ ఉండాలి. సో ఈ కోర్స్ ఇప్పుడైతే ఫుల్ డిమాండ్లో ఉంది కోర్స్ ఇది. సో ఈ కోర్స్ చదివిన తర్వాత డైరెక్ట్గా జాబ్స్ దొరుకుతాయి, ఇండిపెండెంట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీని గురించి చెప్పాలంటే ఇంకా ఇది యాక్చువల్గా 4.5 years కోర్స్ అండి. ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అంటారు దాన్ని, 4.5 years కోర్స్. ఆ తర్వాత మళ్ళీ ఇందులో మాస్టర్స్ కోర్స్ కూడా ఉంది, MPT అంటారు, మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఆ తర్వాత PhD కూడా మా దగ్గర ఉంది. సో మన దగ్గర మల్లారెడ్డి యూనివర్సిటీలో అన్ని BPT, MPT, PhD అంటారు అనమాట. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఉంది, మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఉంది, అలాగే PhD ఇన్ ఫిజియోథెరపీ అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఓకే ఓకే సార్. అలాగే మేడం, మల్లారెడ్డి యూనివర్సిటీలో ఎలైడ్ హెల్త్ సైన్సెస్లో ఎటువంటి కోర్సెస్ అంటే ఏ కోర్సెస్, ఎన్ని కోర్సెస్ ఉన్నాయి? ఓకే అండి, మా దగ్గర మొత్తం 13 కోర్సెస్ ఉన్నాయి. డాక్టర్ రఫీ గారు చెప్పినట్టు ఫిజియోథెరపీ కాకుండా ఇంకా 12 కోర్సెస్ మా దగ్గర ఉన్నాయి అన్నమాట. దీనిలో డయాగ్నోసిస్కి అంటే ల్యాబొరేటరీ బేస్డ్ కోర్సెస్ లైక్ BSc ఆనర్స్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, BSc ఆనర్స్ రేడియేషన్ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ అండ్ BSc ఆనర్స్ లైఫ్ సైన్సెస్, ఇవన్నీ కూడా ల్యాబ్ అండ్ డయాగ్నోసిస్ బేస్డ్ అండి. అలాగే క్లినికల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి మాకు, అంటే ఎమర్జెన్సీ మెడిసిన్ అండ్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, తర్వాత క్లినికల్ న్యూట్రిషన్, ఇవన్నీ కూడా క్లినికల్ సబ్జెక్ట్స్ అని అంటాము. వీళ్ళందరూ కూడా నేను ఇందాక చెప్పినట్టుగా ఇంకా రెస్పిరేటరీ థెరపీ అనేది, హెల్త్ సైకాలజీ అనేది, ఇలా మాకు మొత్తం 12 కోర్సెస్ ఉన్నాయన్నమాట. అంటే ప్రతి హాస్పిటల్లో కానీ, హెల్త్ ఇన్స్టిట్యూట్లో కానీ వివిధ విభాగాల్లో వీళ్ళు పనిచేయడం అనేది జరుగుతుంటుంది. ఓకే మేడం, మరి అన్ని కోర్సెస్ ఉంటే ఎలా చూస్ చేసుకోవాలంటే స్టూడెంట్స్ ఎక్కువ ఏ కోర్సింగ్ ఇంపార్టెంట్ ఉంటుంది? కరెక్ట్, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే 12 కోర్సెస్ చాలా ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా ఏం లేదండి, చాలా సింపుల్ అది. అంటే కొన్ని సబ్జెక్ట్స్ వచ్చేసి మనకి క్లినికల్గా అంటే హాస్పిటల్ సైడ్ ఉండాలి, రోజు పేషెంట్స్తో మనకి టచ్ ఉండాలి, మనం ఏ టైంలో అయినా మనం పని చేయడానికి మనం రెడీగా ఉంటాము, ఛాలెంజ్ తీసుకుంటాము అన్నప్పుడు క్లినికల్ సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. ఎమర్జెన్సీ మెడిసిన్ అంటాము, అనస్థీషియా అండ్ OT టెక్నాలజీ ఉంది, తర్వాత CVT కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా కార్డియాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఇక్కడంతా పనికొస్తాయి. అలాగే క్లినికల్ న్యూట్రిషన్ అనేది ఉంటుంది. ఈ న్యూట్రిషన్ మనకందరికీ తెలుసు, ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్ కానీ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆప్టోమెట్రీ అంటే మన ఆఫ్థాల్మాలజిస్ట్ దగ్గర ఉండి మనకి గ్లాసెస్ ఇవ్వడం, ఇదంతా వన్ ఆఫ్ ద కోర్సెస్. సో మనకి కొంచెం ఇలాగా ఒక మన ఓన్ క్లినిక్ పెట్టుకొని మనం ప్రాక్టీస్ చేసుకుందాము అనుకునే వాళ్ళు ఈ 2 కోర్సెస్ తీసుకోవచ్చు. అలా కాకుండా నిజంగా ల్యాబ్ సైడ్ ఉందాము, ల్యాబొరేటరీ వర్క్ ఎక్కువ చేద్దాము అనుకున్న వాళ్ళు మనకి లైఫ్ సైన్సెస్ ఉంది, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉంది, రేడియేషన్ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ ఉంది, ఇలాగా తీసుకోవచ్చు. అంటే ఇవి యాక్చువల్గా ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. WHO హ్యూమన్ రిసోర్స్ డేటా
ప్రకారం చూస్తే మనకి 2030 సంవత్సరానికి ఇంచుమించు ఒక 180 లక్షల మంది మనకి టోటల్గా హెల్త్ కేర్ వర్కర్స్ కావాలి. ముఖ్యంగా విత్ ఇన్ ఇండియానే మనకి 30 లక్షల మంది కావాల్సి ఉంటుంది. సో ఈ కోర్సెస్ అన్నీ కూడా ఏ కోర్స్ తీసుకున్నా కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నమాట. ఓకే మేడం. ఓకే సార్, ఫిజియోథెరపీ, అసలు ఫిజియోథెరపీ అంటే ఏంది, ఇంకా దీంట్లో స్పెషల్గా ఇంకేమైనా కోర్సెస్ ఉంటాయంటారా? ఇప్పుడు ఫిజియోథెరపీ అంటే ఇప్పుడు ఏంటంటే ఈ జనరల్గా చూస్తే ఇప్పుడు మనకు ఇది మనం కండరాల నొప్పులకి, కీళ్ళ నొప్పులకి, వీటి కోసం యూజ్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే పక్షవాతం పేషెంట్స్కి, వీళ్ళకి కూడా ఎక్కువ ఫిజియోథెరపీ యూజ్ అవుతుంది. సో మెయిన్ ఇప్పుడు మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ లో బ్యాక్ పెయిన్, ఈ రోజుల్లో కామన్ థింగ్ ఈజ్ లో బ్యాక్ పెయిన్. ఈ లో బ్యాక్ పెయిన్కి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఫిజియోథెరపీ. ఎందుకంటే ఈ మధ్య ఉండే జాబ్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే కంటిన్యూగా ఒకే చోట కూర్చోవటం, కంటిన్యూగా కంప్యూటర్ దగ్గర పనిచేయటం, వీటి వల్ల ఏమవుతుందంటే మనకు ఈ బ్యాక్ పెయిన్ డెవలప్ అవుతుంది, నెక్ పెయిన్ డెవలప్ అవుతుంది. అసలు వీళ్ళకి బ్యాక్ పెయిన్ ఎలా తగ్గించాలి, అసలు బ్యాక్ పెయిన్ రాకుండా ఏం చేయాలి, ఏమేమి ఎక్సర్సైజులు చేయాలి, ఎలా కూర్చోవాలి, అసలు కూర్చునే పొజిషన్లో కూడా చాలా మార్పులు చేయాలి, ఎలా కూర్చోవాలి, ఎలా పనిచేయాలి, కంప్యూటర్ ఎలా ఉండాలి, ఆ కంప్యూటర్ మానిటర్ ఎంత దూరంలో ఉండాలి, ఇవన్నీ ఫిజియోథెరపీలో చెప్తామండి. ఇవన్నీ ఇది కాకుండా పక్షవాతం పేషెంట్స్కి పెరాలసిస్ అంటాం కదా, హెమిప్లీజియా, పారాప్లీజియా అంటాం, వాళ్ళకి కూడా ఫిజియోథెరపీలో చాలా వరకు నయం చేసుకొని మ్యాక్సిమం వాళ్ళు ఎంతవరకు అయితే అవుతుందో అంతవరకు యాక్టివిటీస్ డెవలప్ చేసి వాళ్ళకి బేసిక్ యాక్టివిటీ డెవలప్ లివింగ్ నేర్పిస్తామండి. అది ఓకే సార్. అలాగే మేడం, ఈ ఎలైడ్ హెల్త్ సైన్స్లో కోర్సెస్ తీసుకున్న వాళ్ళకి జాబ్ పరంగా ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయంటారు? ఓకే అండి, నేను ఇంతకు ముందే చెప్పినట్టు ప్రతి కోర్స్కి కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మనకున్న ఈ 12 కోర్సులను బట్టి వాళ్ళు ముఖ్యంగా 3 రకాల జాబ్స్లోకి వెళ్ళొచ్చు. ఒకటి ఏంటంటే హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్స్ అవ్వచ్చు, చిన్న చిన్న క్లినిక్స్ అవ్వచ్చు, లేదా ఓన్ ప్రాక్టీస్. ఇదంతా కూడా క్లినికల్ ప్రాక్టీస్లో డయాగ్నోస్టిక్స్ పరంగా అంటే ల్యాబ్స్లో పనిచేయవచ్చు, లేదా హాస్పిటల్స్లో అంటే అనస్థీషియా ఆపరేషన్ టెక్నాలజీ అనేది ఒక ఓటీ థియేటర్ టెక్నాలజీగా అలాగా హాస్పిటల్స్లో వర్క్ చేయొచ్చు. ఇంకొక ముఖ్యమైన ఆపర్చునిటీ ఏంటి అంటే ఇప్పుడు ఈ అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ అనేవి అప్కమింగ్ బ్రాంచెస్. సో దీనిలో ఇంకా జరగాల్సిన వర్క్ చాలా ఉంది, ఇంకా చేయాల్సినవి కొత్త కొత్త టెక్నాలజీస్ చాలా ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈ అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్లో. సో వీళ్ళందరూ కూడా స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఇంటర్నేషనల్లీ కూడా చాలా రీసెర్చ్ ఆపర్చునిటీస్ వీళ్ళందరికీ ఉంటాయి అన్నమాట. సో ఈ 3 రకమైన ఉద్యోగాల్లో ఖచ్చితంగా ఏదో ఒక దానిలోకి వీళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే మేడం. సార్, ఇప్పుడు ఈ ఫిజియోథెరపీ తీసుకుంటే కోర్సు, మరి ఇది ఈ కెరీర్ ఎలా ఉంటుంది? మేడం, ఫిజియోథెరపీలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నేను చెప్పాను కదా, ఈ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ 4.5 years కోర్స్. ఈ 4.5 years కోర్స్ అయిన తర్వాత ఎమ్మటనే యూ కెన్ బికమ్ ఇండిపెండెంట్ ప్రాక్టీషనర్. మీరు సొంతంగా క్లినిక్ పెట్టుకోవచ్చు. ఇది కాకుండా మీకు గవర్నమెంట్ హాస్పిటల్ జాబ్ దొరుకుతాయి, ప్రైవేట్ హాస్పిటల్ జాబ్ దొరుకుతాయి. ఈ మధ్య రీహాబిలిటేషన్ సెంటర్స్ చాలా భూమిలో ఉంది, రీహాబిలిటేషన్ సెంటర్స్లో జాబ్ దొరుకుతాయి. అది కాకుండా హోమ్ హెల్త్ కేర్ సెంటర్ ఈ మధ్య వచ్చింది. హోమ్ హెల్త్ సెంటర్ అంటే పేషెంట్ మన దగ్గర రాడు, మనమే పేషెంట్ దగ్గరికి వెళ్తాం, అదొకటి బాగుంది. అంతేకాకుండా ఫిజియోథెరపిస్ట్కి ఐటీ సెక్టార్లో కూడా జాబ్ ఉంటాయి. అసలు ఐటీ సెక్టార్ ఏంది, ఫిజియోథెరపీ అని అనుకుంటున్నారు కదా, వాళ్ళకి అవసరం అండి. ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ, ఈ కంప్యూటర్ దగ్గర కూర్చొని పనిచేసే వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటన్నిటికీ ఫిజియోథెరపీ అవసరం కాబట్టి అక్కడగా ఉంటుంది. అది కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టార్లో కూడా ఫిజియోథెరపిస్ట్కి జాబ్ ఉంటుంది. అది కాకుండా స్పోర్ట్స్ సెంటర్లో జాబ్, అసలు ఒక ప్లేయర్ ఎలా ఫిట్నెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి, అసలు వెదర్ హీఈస్ ఏబుల్ టు ప్లే ద గేమ్ అన్నాట్, వెదర్ ఈజ్ ఫిట్ ఫర్ ద ప్లే అన్నాట్ అనేది ఫిజియోథెరపీ డిసైడ్ చేస్తానండి. అసలు ఆ ఆటకి ఫిట్నెస్ సరిపోతుందా లేదా పేషెంట్కి అనేది, ప్లేయర్కి అనేది ఒక ఫిజియోథెరపిస్ట్ డిసైడ్ చేస్తాడు. ఓకే సార్. అలాగే మేడం, ఈ కోర్సులో అంటే ఎలైడ్ హెల్త్ సైన్స్లో జాయిన్ అవ్వాలంటే ఎలిజిబిలిటీ ఎలా ఉండాలి, ఏముండాలి? ఓకే అండి, బేసిక్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్మీడియట్ అండి. మోస్ట్ ఆఫ్ ద కోర్సెస్ మనకి బైపీసీ ఉండాలి. ఒక 2 కోర్సెస్కి మేము ఎంపీసీ కూడా ఎంకరేజ్ చేస్తాము. ఒకటి ఆప్టోమెట్రీ, 2 రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. ఈ రెండిటికి కూడా ఎంపీసీ వాళ్ళని కూడా తీసుకుంటాము. కాకపోతే వాళ్ళు కొంచెం బయాలజీ చదవాల్సి ఉంటుంది, బట్ ఇట్ ఈస్ వర్త్ స్టడీయింగ్ అనమాట. మిగతా అన్నిటికీ బయాలజీ తోటి ఇంటర్మీడియట్ చేసి ఉండాలి. కనీసము 65% ఇంటర్లో వచ్చి ఉండాలన్నమాట. లేదంటే మేము ఒక ఎంట్రన్స్ కండక్ట్ చేస్తాము, మల్లారెడ్డి యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని. ఆ ఎంట్రన్స్లో రాసి పాస్ అయ్యి ఉండాలి. సో ఈ 2 ఎలిజిబిలిటీస్ తోటి మేము అడ్మిషన్స్ తీసుకుంటాము. ఓకే మేడం. అలాగే సార్, ఇప్పుడు ఇంటర్ అయిపోయాక కానీ లేకపోతే ఇప్పుడు నీట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, దాని క్వాలిఫై తర్వాత మనం డైరెక్ట్ ఫిజియోథెరపీ కోర్స్ అనేది తీసుకోవచ్చు అంటారా?
యాక్చువల్గా చూస్తే ఇంటర్ తర్వాత ఎంసెట్ అది ఉంటుంది, కానీ మన యూనివర్సిటీలో మల్లారెడ్డి యూనివర్సిటీలో మన ఓన్ ఎంట్రన్స్ ఉంటుందండి. ఓకే. ఓన్ ఎంట్రన్స్ ఉంటుంది, లేకపోతే మెరిట్ బేస్ మీద కూడా తీసుకుంటాము, ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ మీద తీసుకుంటాము విత్ బైపీసీ. ఓకే సార్. మేడం ఈ ఎలైడ్ హెల్త్ సైన్స్లో కోర్స్ డ్యూరేషన్ ఎంతవరకు ఉంటుంది, అంటే ఎన్ని ఇయర్స్ కంప్లీట్ చేయాలి? ఓకే అండి. ఇది మామూలుగా బీఎస్సీ అంటే మనకు తెలిసింది 3 ఏళ్ళు అనుకుంటాం కదా, కానీ ఈ పర్టికులర్ అలైడ్ హెల్త్ కేర్లో బికాజ్ వాళ్ళకి క్లినికల్ ట్రైనింగ్స్ స్కిల్ బిల్డింగ్ చేస్తాం కాబట్టి బీఎస్సీ ఆనర్స్ 4 ఇయర్ కోర్స్ అంటాము. అందులో ఫస్ట్ ఇయర్ వచ్చేసి మేము బేసిక్గా అంటే మెడికల్ స్టూడెంట్స్ చదివినట్లే అనాటమీ, ఫిజియాలజీ, సైకాలజీ కూడా అండి, ఇంగ్లీష్ అంటే వాళ్ళకి అన్నీ నేర్పిస్తాము. లాస్ట్ ఇయర్ అంటే 4th ఇయర్ వచ్చేసి ఇంటర్న్షిప్ అండ్ ప్రాజెక్ట్, ఎందుకంటే మనము జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ కాబట్టి వాళ్ళకి డెఫినెట్గా దే షుడ్ బి ఇండస్ట్రీ రెడీ. సో దానికోసమని ఒక 1 ఇయర్ అంతా మేము ఇంటర్న్షిప్స్ ప్రాజెక్ట్స్ చేసి వాళ్ళని జస్ట్ విల్ ప్రిపేర్ దెమ్ యాజ్ జాబ్ రెడీ అనమాట. ఓకే మేడం. అలాగే సార్ ఈ ఫిజియోథెరపీ విషయానికి వస్తే కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ట్రైనింగ్ ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది, ట్రైనింగ్ ఏ విధంగా ఇస్తారు? ఇది ముందు చెప్పాను, ఇది 4.5 సంవత్సరాల కోర్స్ కదా, 4 సంవత్సరాలు చదవాలి. ఆ తర్వాత లాస్ట్ 6 మంత్స్ అనేది ఇంటర్న్షిప్ అనమాట ఇది. సో ఇంటర్న్షిప్ 6 మంత్స్ ఉంటుంది, అది కంప్లీట్గా హాస్పిటల్స్లో ఉంటుంది, కొన్ని రీహాబ్ సెంటర్స్లో ఉంటుంది. ఇప్పుడు మేబీ ఇప్పుడైతే 6 మంత్స్ ఇంటర్న్షిప్, నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ ఇంటర్న్షిప్ 1 ఇయర్గా మారచ్చు, టోటల్ కోర్స్ డ్యూరేషన్ 5 ఇయర్స్గా మారబోతుంది. ఓకే సార్. మేడం ఇది ఇంటర్లో ఎంపీసీ చేసిన వాళ్ళు, అంటే బైపీసీ చేసిన వాళ్ళు కాకుండా ఎంపీసీ చేసిన వాళ్ళు ఎలైడ్ హెల్త్ సైన్స్లో ఏమైనా కోర్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుందా? అవునండి. ఒకటి ఇప్పుడే చెప్పాను కదా, ఆప్టోమెట్రీ అనేది అంటే మన కంటి అద్దాలు ఆఫ్థాల్మాలజిస్ట్లతో కలిసి పనిచేస్తారు. ఇంకొకటి రేడియేషన్ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, ఈ రెండిట్లో కూడా ఎంపీసీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. వాళ్ళు ఫిజిక్స్, ఈ రెండిట్లో కూడా ఫిజిక్స్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ సబ్జెక్ట్స్లో. అయితే వాళ్ళు కొంచెం బయాలజీ నేర్చుకోవాల్సి ఉంటుంది, అనాటమీ, ఫిజియాలజీ చదవాలి, బాగా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కానీ కొంచెం చదవాలి అది. ఓకే మేడం. అలాగే సార్ ఇప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీలో హాస్టల్ ఫెసిలిటీ, ఈ కోర్సెస్ తీసుకునే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది? మేడం మా దగ్గర హాస్టల్ ఫెసిలిటీ ఉంది, మంచి హాస్టల్ ఫెసిలిటీ ఉంది. హాస్టల్ అండ్ మెస్ ఫెసిలిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ క్యాంపస్ ఓన్లీ. బాయ్స్ హాస్టల్ సపరేట్గా ఉంది, గర్ల్స్ హాస్టల్ సపరేట్గా ఉంది. సో విత్ ఇన్ ద క్యాంపస్ మేము హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నాం స్టూడెంట్స్కి. ఓకే సార్. అలాగే మేడం ఇక ఈ గర్ల్స్ విషయానికి వస్తే గర్ల్స్ సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ ఈ విషయంలో గర్ల్స్ పరంగా ఎటువంటి సేఫ్టీ రూల్స్ ఉన్నాయి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మేము కూడా దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. యూనివర్సిటీలోనే గర్ల్స్ హాస్టల్ క్యాంపస్ ఉంటుంది. మా క్యాంపస్లో ఎలా ఉంటుంది అంటే దానికి ఒక కేర్ టేకర్ ఉంటారు, ఫ్యాకల్టీ ఇన్ఛార్జ్ కూడా ఉంటారనమాట. సో గర్ల్స్ని కంప్లీట్గా అంటే మేము ఏమంటాం టైమింగ్స్ ఇస్తాము, ఈ టైం లోపల వాళ్ళు మనకి రిపోర్ట్ చేయాలి. అలాగే పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఎక్కడికి వాళ్ళని అలౌ చేయమన్నమాట. కాలేజ్ హాస్టల్ ఉంటుంది అండ్ పేరెంట్స్ తోటి మేము టచ్ చేసుకొని కంప్లీట్ దే ఆర్ అండర్ సెక్యూరిటీ కవర్ అండి. అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం మేము కూడా దీనికి. ఓకే సార్. సార్ ఇంకా ఈ ఫిజియోథెరపీ విషయానికి వస్తే అడ్మిషన్ విధానం ఎలా ఉంటుంది? అడ్మిషన్ కోర్స్ స్టార్టింగ్ అడ్మిషన్ వచ్చి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకుంటామండి. అదే అట్లీస్ట్ 50% మార్క్స్తో తీసుకోవచ్చు. ఓకే ఓకే సార్. ఇది కాకుండా ఇప్పుడు మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఉంది. మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేయాలంటే ద స్టూడెంట్ షుడ్ ఆల్రెడీ కంప్లీటెడ్ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ అనమాట. బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ కంప్లీట్ చేస్తే మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే మన దగ్గర చెప్పాను పిహెచ్డి కూడా ఉందని. సో పిహెచ్డి కోసం మా ఎంపీటీ చేసి ఉండాలి, మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేసి ఉండాలి. దానికి పిహెచ్డి ఎంట్రన్స్ సపరేట్గా ఉంటుంది. దాన్ని బట్టి మనం ఆ పిహెచ్డి ఎంట్రన్స్ అండ్ ఇంటర్వ్యూ చూసి పిహెచ్డి కోసం సెలెక్ట్ చేసుకుంటాం క్యాండిడేట్స్ని. ఓకే సార్. అలాగే ఇప్పుడు మేడం ఇప్పుడు ఎలైడ్ హెల్త్ సైన్స్ విషయానికి వస్తే ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఉండాలి ఖచ్చితంగా. సో ఈ ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఎన్ని ఇయర్స్ ఇస్తారు, అది ఎలా ఉంటుంది స్టూడెంట్స్కి? ఓకే, యాక్చువల్గా అండి మల్లారెడ్డి హాస్పిటల్ అనేది ఎప్పటి నుంచో ఉండింది. సో మల్లారెడ్డి యూనివర్సిటీలో ఈ స్కూల్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఎప్పుడైతే అంటే 2021 నుంచి స్టార్ట్ అయింది కదా, అప్పటి నుంచి కూడా మేము హాస్పిటల్తో దగ్గర కొలాబరేషన్ తోటి ఈ యూనివర్సిటీ పనిచేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మా స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ అంతా బేసిక్ కోర్సెస్ చేస్తారు. ఆ బేసిక్ కోర్సెస్కి కావలసిన ప్రాక్టికల్స్ అన్నీ కూడా 3 అంచెల్లో చేస్తామన్నమాట. మొదటి అంచె ఏంటంటే మా ల్యాబ్స్ కాలేజ్లోనే ఉంటాయి. అంటే బయోకెమిస్ట్రీ ల్యాబ్ అవ్వచ్చు, ఫిజియాలజీ ల్యాబ్ అవ్వచ్చు, లేదా బయోటెక్నాలజీ ల్యాబ్, ఇవన్నీ కూడా విత్ ఇన్ ద కాలేజ్ ప్రెమిసెస్లోనే మాకు చాలా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ల్యాబ్స్ ఉన్నాయి. రెండో అంచెలో ఏం చేస్తారంటే మేము దాన్ని క్లినికల్ స్కిల్స్ ల్యాబ్ అంటాము.
అంటే అల్టిమేట్గా ఈ స్టూడెంట్స్ అందరూ కూడా పేషెంట్స్ మీద వర్క్ చేయాలి, వీళ్ళు ఆ స్కిల్స్ బిల్డ్ చేయాలి. సో బిఫోర్ దే గో టు ద స్టూడెంట్స్, అంటే పేషెంట్స్ దగ్గరికి వెళ్ళే ముందే వాళ్ళు కంఫర్టబుల్గా ఉండడం కోసం ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా క్లినికల్ సిమ్యులేషన్ ల్యాబ్ అని మా క్యాంపస్లోనే చాలా అల్ట్రా మోడర్న్ క్లినికల్ స్కిల్స్ ల్యాబ్ అనేది ఉందన్నమాట. దానిలో మేము స్టూడెంట్స్ అందరినీ ఎక్స్పోజ్ చేస్తాము. దానిలో ప్రతి ట్రైనింగ్ వాళ్ళకి ఇస్తాము, ఇంక్లూడింగ్ ఐవి క్యాథిటర్స్ ఎలా చేయాలి, వాళ్ళకి ఒకవేళ ఈసీజీ సిమ్యులేషన్ అని, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయితే ఎలా ట్రీట్ చేయాలి దానికి ఒక సిమ్యులేషను, తర్వాత అంటే కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే ఎలాంటి ప్రాబ్లము, తర్వాత లంబార్ పంక్చర్ అని ఒక చిన్న స్పైన్కి చేస్తాము ఒక ప్రొసీజర్. నిజం చెప్పాలంటే మెడికల్ స్టూడెంట్స్ ఏవేవైతే ప్రాక్టికల్ ట్రైనింగ్ అవుతారో అవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ అవుతారు. ఇది సెకండ్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు ఉంటుందండి. కొన్నిసార్లు ఫస్ట్ ఇయర్లో కూడా కొన్ని ప్రాక్టికల్స్ చేపిస్తాము. ఆల్ త్రూ ఈ 4 ఇయర్స్ ఈ బీఎస్సీ ఆనర్స్ కోర్స్లో వాళ్ళు కంప్లీట్గా ప్రాక్టికల్ ట్రైనింగ్లోనే ఉంటారు. ఓకే మ్యామ్. అలాగే సార్ ఇప్పుడు ఇంతకుముందు చిన్న సర్జరీస్కి కూడా చిన్న సర్జరీస్ చేసేవాళ్ళు, చిన్న వాటికి కూడా. సో ఫిజియోథెరపీ వచ్చిన తర్వాత ఈ సర్జరీస్ చేయడం ఇవన్నీ కొంతవరకు తగ్గాయనే చెప్పుకోవచ్చు. కొంతవరకు తగ్గాయండి, చాలా వరకు తగ్గినాయి అసలు. అదే మెడిసిన్స్ లేకుండా ఈ ఫిజియోథెరపీ ఎంతవరకు యూజ్ అవుతుంది? బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే టోటల్ నీ రీప్లేస్మెంట్స్. ఇంతకుముందు టోటల్ నీ రీప్లేస్మెంట్ ఎక్కువ జరిగాయి. ఇప్పుడు ఏమైందంటే ఫిజియోథెరపీ రావడం వల్ల పేషెంట్కి స్టార్టింగ్ స్టేజ్ నుంచే సపోజ్ ఆర్థరైటిస్ డెవలప్ అవ్వగానే అప్పటి నుంచి మేము ఫిజియోథెరపీ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఫిజియోథెరపీలో మెయిన్ ఏం చేస్తామంటే మనం నీ జాయింట్కి చుట్టుపక్కల ఉండే మజిల్స్ని స్ట్రెంథన్ చేస్తాము. దీనివల్ల ఏమవుతుందంటే ఫర్దర్ ఇంకా ఆర్థరైటిస్ పెరగదు. సో మీరు చెప్పినట్టు సర్జరీస్ తగ్గినాయి చెప్పాలంటే. యాక్చువల్గా మేడం ఇప్పుడు ఇంకా ఫర్దర్లో ఫిజియోథెరపీ గురించి చెప్పాలంటే మీకు ఫిజియోథెరపీ ఓన్లీ ఫర్ జాయింట్స్ అని కానీ లేకపోతే పక్షాత్ వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళకి మాత్రమే కాదు మేడం. ఫిజియోథెరపీ అనేది ఫర్ ఎవ్రీబడి, ఎవరైతే ఆపరేషన్ అవుతుందో పోస్ట్ ఆపరేటివ్ కేసు అందరికీ ఫిజియోథెరపీ అవసరము. హాస్పిటల్ ఎవరైతే ఆపరేషన్ చేసుకుంటారో వాళ్ళకి, అది కాకుండా ఐసీయూలో అడ్మిట్ అయ్యే అందరికీ కూడా ఫిజియోథెరపీ అవసరము. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద డాక్టర్స్ టు రిఫర్ యువర్ పేషెంట్ టు ఫిజియోథెరపీ ఫర్ బెటర్ అండ్ కంప్లీట్ రికవరీ. ఓకే సార్. అలాగే మేడం ఇప్పుడు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఫ్యాకల్టీ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఎటువంటి ఫ్యాకల్టీ అవైలబుల్లో ఉంది మల్లారెడ్డి యూనివర్సిటీలో? ఓకే, మంచి క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే మీరు మమ్మల్ని చూశారు. ఇప్పుడు నాకు 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ డీన్గా ఉన్నాను. అలాగే సార్ ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్. సో మీరు అర్థం చేసుకోవచ్చు మల్లారెడ్డి యూనివర్సిటీ అనేది ఫ్యాకల్టీకి వాళ్ళ ఎక్స్పీరియన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అనేది. సో మా ఫ్యాకల్టీ అందరు కూడా ఎయిదర్ పిహెచ్డి అన్నా ఉంటారు, లేదా బికాజ్ హాస్పిటల్ ట్రైనింగ్ కాబట్టి ఎండి చేసిన వాళ్ళు, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కూడా వచ్చి మా పిల్లలకి ట్రైనింగ్ ఇస్తుంటారు. ప్లస్ ఒకవేళ మాస్టర్స్ కోర్స్ చేసిన వాళ్ళైతే కనీసం ఒక 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. సో వాళ్ళు బెస్ట్ ఇన్స్టిట్యూట్స్లో చదువుంటారు, బెస్ట్ చోట్ల ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. వాళ్ళని మేము ఎంచి మేము వాళ్ళని రిక్రూట్ చేసుకొని ఇక్కడ బేసిక్గా మా ఏదైతే కరికులం ఉంటుందో, మా సిలబస్ ఉంటుందో వాళ్ళకి బేసిక్గా వాటన్నిటి గురించి ఓరియంటేషన్ ఇచ్చినాక వాళ్ళు మన స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే మేడం. అలాగే సార్ ఇక్కడ టీచింగ్ మెథడాలజీ అంటే ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో రకంగా టీచింగ్ మెథడాలజీ ఉంటుంది. సో మరి మల్లారెడ్డి యూనివర్సిటీలో ఎలా ఉంటుంది? మేడం మల్లారెడ్డి యూనివర్సిటీలో అంతా డీజీ క్యాంపస్ అంటాము, అంతా డిజిటల్ బేస్ అనమాట. మా దగ్గర బోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ అడ్వాన్స్డ్ అనమాట అన్నీ. సో ఎవ్రీ క్లాస్ రూమ్ వీఆర్ హ్యావింగ్ డిజిటల్ బోర్డ్స్. సో ఇది కాకుండా ఫ్యాకల్టీ గురించి చెప్పారు, నేను మళ్ళీ కొంచెం చెప్దాం అనుకుంటా ఫ్యాకల్టీ గురించి. టోటల్ అలైడ్ హెల్త్ సైన్సెస్లో మాకు 30 మంది దాదాపు పిహెచ్డి హోల్డర్స్ ఉన్నారు మేడం. ఇలా ఏ అలైడ్ హెల్త్ సైన్సెస్ కూడా లేరు ఇంతమంది పిహెచ్డి హోల్డర్స్. ఓకే సార్. అలాగే మేడం ఇప్పుడు స్కాలర్షిప్స్ విషయానికి వస్తే ఇప్పుడు ఫీజు ప్రతి ఒక్కరు ఎఫోర్డ్ చేయలేరు. సో స్కాలర్షిప్స్ ఏమైనా ఉంటాయా మల్లారెడ్డి యూనివర్సిటీలో? ఎటువంటి స్కాలర్షిప్స్ అనేది మీరు ఇస్తున్నారు? ఓకే అండి, మేము మెరిట్ స్కాలర్షిప్స్ ఇస్తున్నాము. ముఖ్యంగా ఎవరికి అంటే ఎయిదర్ ఎంఆర్యూ సెట్ అని కామన్ ఎంట్రన్స్లో వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, లేదా ఇంటర్మీడియట్లో మోర్ దెన్ 75% ఎవరికైతే స్కోర్ చేసి ఉంటారో వాళ్ళు ఏ కోర్సులో తీసుకున్నా కూడా ఆ కోర్సులో ఒక స్కాలర్షిప్ ఇచ్చి ఫీజు కన్సెషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఓకే మేడం. అలాగే సార్ ఇప్పుడు స్టూడెంట్స్ విషయానికి వస్తే క్లెవర్ ఉంటారు, యావరేజ్ ఉంటారు, బిలో యావరేజ్ ఉంటారు. ఓకే, క్లెవర్ ఓకే ఈజీగా వాళ్ళు గెటప్ అవుతారు. సో ఈ యావరేజ్ కానీ బిలో యావరేజ్ కానీ ఇటువంటి స్టూడెంట్స్కి ఎటువంటి టీచింగ్ ఫ్యాకల్టీ అనేది ఉంది? యాక్చువల్గా మేడం ప్రతి క్లాస్లో మేము ఏం చేస్తామంటే డివైడ్ చేస్తాము, ఫాస్ట్ లెర్నర్స్, స్లో లెర్నర్స్ అని చెప్పి. ఫాస్ట్ లెర్నర్స్కి టీచింగ్ ఒక రకంగా ఉంటుంది, స్లో లెర్నర్స్కి టీచింగ్ ఇంకో డిఫరెంట్ విధంగా ఉంటుందండి. ఓకే సార్.
అలాగే మేడం ఈ విషయానికి వస్తే ఎలైడ్ హెల్త్ సైన్సెస్ విషయానికి వస్తే మరి ఈ పూర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వీళ్ళకి ఎలా టీచ్ చేస్తుంటారు? సెపరేట్ ట్రైనింగ్ ఏమైనా ఉంటుందా ఎలైడ్ ఈ కోర్స్కి సంబంధించి? అవునండి. అంటే ఇప్పుడు ఫస్ట్ మేము ఏం చూస్తామంటే, మీరు అన్నది కరెక్టే, అందరూ ఒకే రకమైన లెర్నింగ్ ఉండదు. మేము వాళ్ళని ఫస్ట్ వాళ్ళతోటి ఒక చిన్న కౌన్సిలింగ్ చేసి ఒక అసెస్మెంట్ చేస్తామన్నమాట. వాళ్ళకి ఎక్కడ లెర్నింగ్ ప్రాబ్లం వస్తుంది అనేది. సో దాన్ని బట్టి అంటే వాళ్ళకి ఏదైనా పర్టికులర్ సబ్జెక్ట్లో ఉందా, లేకపోతే వాళ్ళు సరిగా క్లాసెస్కి రాకపోవడం వల్ల వాళ్ళు నేర్చుకోలేకపోతున్నారా, లేకపోతే క్లాసెస్కి వచ్చినా కూడా వాళ్ళకి అర్థం కాక నేర్చుకోలేకపోతున్నారా, ఇలా ఒక చిన్న అసెస్మెంట్ టూల్ ఉంటుంది మా దగ్గర. సో దాన్ని బేస్ చేసుకొని స్టూడెంట్స్కి ఎటువంటి సపోర్ట్ కావాలి, ఒకవేళ వాళ్ళు రాలేకపోతున్నారు అనుకోండి, ఏంటి రీజన్ ఏంటి, ఎందుకు రావట్లేదు, సో వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడము, వాళ్ళకి మేము ఎక్స్ట్రా అవర్స్ వాళ్ళకి సపరేట్గా వాళ్ళను తీసుకొని వాళ్ళు ఏవైతే మిస్ అయ్యారో ఆ క్లాసెస్ అవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ట్రా కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ వచ్చాక వాళ్ళకి అర్థం కాకపోతున్నారు అనుకోండి, సో ఎందుకు అర్థం కావట్లేదు, సో ఆ పర్టికులర్ టీచర్కి మేము వాళ్ళని ఇంట్రెస్ట్ చేస్తాం, ఆ స్టూడెంట్ని చేశాక వాళ్ళు ఏ ప్రాబ్లం ఉందో అక్కడ ఆ పర్టికులర్గా ఫోకస్ చేసి వాళ్ళకి టీచ్ చేస్తారనమాట. యాక్చువల్గా నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో మేము విఆర్ బేస్డ్ డిజి కంటెంట్ తయారు చేస్తున్నాం అనమాట. అంటే స్టూడెంట్స్ ఒకసారి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ నుంచే వచ్చిన సొల్యూషన్ ఇది. సో ఒకవేళ స్టూడెంట్స్ క్లాస్ విన్నారు, వాళ్ళకి ఒకసారి విన్నారు, అర్థం కాలేదు, దే వాంట్ టు గో త్రూ ఇట్ అగైన్. సో అది కూడా మేము క్రియేట్ చేస్తున్నాం. ఒక లైబ్రరీ ఉంటుంది. సో జస్ట్ వాళ్ళు కంప్యూటర్ ఆర్ మొబైల్ ఓపెన్ చేసి వాళ్ళ క్లాస్ చూసుకొని వాళ్ళకి అర్థమయ్యేంత వరకు వినొచ్చు ఆ క్లాస్. సో ఇలాంటివన్నీ కూడా మేము ఏర్పాటు చేశాము. ఓకే మేడం. అలాగే సార్ ఈ ఫిజియోథెరపీ విషయానికి వస్తే ట్రైనింగ్ ఎక్కడ ఇప్పిస్తారు? మొత్తం కంప్లీట్ కోర్స్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ ఎక్కడ ఇప్పిస్తారు? ఈ ట్రైనింగ్ కూడా అయిపోయిన తర్వాత యూనివర్సిటీకి సంబంధించి ఏమైనా ప్లేస్మెంట్స్ ఇప్పించే ఛాన్స్ ఉంటుందా? మేడం ట్రైనింగ్ ఒక కోర్స్ అయిపోయిన తర్వాతే కాదు, సెకండ్ ఇయర్ నుంచే ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఇయర్ నుంచి మేము హాస్పిటల్కి పంపిస్తాము. మల్లారెడ్డి హాస్పిటల్ తెలుసు, మల్లారెడ్డి హెల్త్ సిటీలో 2 హాస్పిటల్స్ ఉన్నాయి. సో అక్కడికి ఎవ్రీడే మార్నింగ్ టైం పోస్టింగ్స్కి వెళ్తారు, ఆఫ్టర్నూన్ టైమ్స్ వచ్చి క్లాసులు ఉంటాయి. సో డైరెక్ట్గా ట్రైనింగ్ ఇస్తారు. డైరెక్ట్గా ట్రైనింగ్ సెకండ్ ఇయర్ నుంచి ట్రైనింగ్ ఇస్తాం పేషెంట్ దగ్గర. అంటే ఫస్ట్ సెకండ్ ఇయర్ వచ్చేసి అబ్జర్వేషన్ ఉంటుంది, థర్డ్ ఇయర్ నుంచి కొంచెం వాళ్ళు ఇంకా పేషెంట్స్కి డైరెక్ట్గా వాళ్ళు హ్యాండిల్ చేయగలరు. ఇంకా ఇది కాకుండా నాట్ ఓన్లీ మల్లారెడ్డి హాస్పిటల్స్, మాకు చాలా టైప్స్ ఉన్నాయి. ఈవెన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కూడా మాకు టైప్ ఉంది. అలాగే లోకల్లో కూడా మాకు సుచిత్ర అకాడమీతో టైప్స్ ఉన్నాయి, అలా స్పోర్ట్స్ సెంటర్స్తో ఉన్నాయి, కొన్ని డిజేబిలిటీ సెంటర్స్లో టైప్ ఉంది. సో స్టూడెంట్స్ని అక్కడికి పంపిస్తూ ఉంటాము. సో మీరు చెప్పినట్టు ట్రైనింగ్ చదివేటప్పుడే జరుగుతుంది, తర్వాత కూడా మళ్ళీ స్పెషల్గా ఇంటర్న్షిప్ పట్టరు దాన్ని, అది కూడా వేరే వేరే హాస్పిటల్స్లో పంపిస్తాం. ఓకే, ఎన్ని ఇయర్స్ వర్క్ చేస్తారు అట్లా? అదే 4 years చదువుతారు, తర్వాత 6 months వచ్చేసి కంప్లీట్ ఇంటర్న్షిప్ అది. ఓకే ఓకే సార్. అలాగే మేడం ఇప్పుడు కోర్స్ పరంగా కాకుండా ఇంకా అదర్ యాక్టివిటీస్ విషయానికి వస్తే కల్చరల్ యాక్టివిటీస్ ఇవి ఎలా ఉంటాయి మల్లారెడ్డి యూనివర్సిటీలో? బాగుంటాయండి, చాలా బాగుంటాయి. మేము కల్చరల్ ఈవెంట్స్ చేస్తాము, రకరకాల డేస్ చేస్తాము. ఇందులో స్టూడెంట్స్ చాలా యాక్టివ్ ఇన్వాల్వ్ అవుతారు. అది కాకుండా ఫెస్ట్ అంటాము. ఆ ఫెస్ట్ కల్చర్ ఉంటుంది, దానిలో వాళ్ళకు వచ్చిన కో కరికులర్ యాక్టివిటీస్ అంటాము. వాళ్ళకి చిన్న చిన్న టాపిక్స్ ఇచ్చి వాళ్ళని డిబేట్స్, తర్వాత వాళ్ళు పోస్టర్స్ ప్రజెంట్ చేయడము, తర్వాత వాళ్ళు ఇప్పుడు మాకు ఇంజనీరింగ్ క్యాంపస్ కూడా ఉంది అక్కడే. సో కొన్ని ఏదైనా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, దీంతో మేము ఇంజనీర్స్ డాక్టర్స్ అందరూ కలిపి ఒక ఈవెంట్ చేశారనమాట. సో అలా చాలా ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటాము, వాటిని ఫెస్ట్ అంటాము. ఇది కాకుండా ప్రతి ఫెస్టివల్ని కూడా చాలా ఫెర్వర్తో సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. యాక్చువల్ చెప్పాలంటే ఈ క్యాంపస్ ఒక హోలిస్టిక్ క్యాంపస్ అండి. ఒక థియరిటికల్ టీచింగ్ కావచ్చు, డైడాక్టిక్ టీచింగ్ కావచ్చు, ప్రాక్టికల్ ట్రైనింగ్, హాస్పిటల్ బేస్డ్ ట్రైనింగ్, కో కరికులర్ యాక్టివిటీస్, ఇది కాకుండా జాబ్ ఓరియంటెడ్ ఇంటర్న్షిప్స్. ఫర్ ఎగ్జాంపుల్ మేము వరల్డ్ ఫేమస్ కంపెనీస్ తోటి ఆల్రెడీ టైఅప్ అయ్యామన్నమాట. జీస్ అనేసి ఆప్టోమెట్రీలో, ఇట్ ఈస్ అ జర్మన్ కంపెనీ, ఇట్స్ యాక్చువల్లీ వరల్డ్స్ నెంబర్ 1 ఇన్ లెన్స్ అనమాట. దే ఆర్ నౌ ట్రైనింగ్ అవర్ స్టూడెంట్స్ ఫర్ ఇంటర్న్షిప్స్. ఇలా అన్ని డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాం. ఓకే మేడం, టోటల్గా ఈ మల్లారెడ్డి యూనివర్సిటీని ఎందుకు ఎంచుకోవాలి అని స్టూడెంట్స్ వైపు నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది, సో దానికి ఏం చెప్తారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే అంతే కదా, ఫస్ట్ థింగ్ ఈజ్ మా యూనిక్నెస్. మనకి తెలంగాణలో ఇటువంటి కాలేజీ ఇదే ఫస్ట్ అండి. తర్వాత అంటే ఒక బీఎస్సీ ఆనర్స్ అనేది క్రియేట్ చేశాము. అంటే నేను యూనిక్ పాయింట్స్ అన్నీ కూడా చెప్తున్నాను, వై మల్లారెడ్డి అనేది.
మామూలుగా అంతకుముందు ఏదో డిప్లొమా కోర్సెస్ ఉండేవి, దానిలో జస్ట్ ఏదో 1-2 ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. It was never a full time like honors degree. Now it is a BSc honors degree for 4 years, which is eligible even for if you want to do an MS in foreign countries also, these students are eligible. అలా కాకుండా ఫెసిలిటీ అండి, ఇందాక కూడా ఆల్రెడీ మీకు చెప్పాను, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డాక్టర్ రఫీ గారు కూడా మెన్షన్ చేశారు ఇప్పుడే. మాకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, స్పేషియస్ క్లాస్ రూమ్స్, అన్నిట్లో ఎయిర్ కండిషనింగ్ ఉంది, పెద్ద పెద్ద క్లాస్ రూమ్స్, వెల్ వెంటిలేటెడ్, పిల్లలు హ్యాపీగా ఉండేటట్టుగా అన్నీ చేస్తున్నాము. అలా కాకుండా మా క్లినికల్ సిమ్యులేషన్ ల్యాబ్ ఇది ఎక్కడా లేదండి. ఐ కెన్ టెల్ యూ దిస్ ఈస్ అ వన్ అండ్ ఓన్లీ in entire Telangana actually. And then our hospital association, maku 5000 bedded hospital lo pillalu train avtaru. What more is needed for an allied healthcare student? So that is why it's very good if they choose Mallareddy. It's one of the best choices they should think of. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో Thank మచ్ you, సార్. స్టూడెంట్కి మంచి అవేర్నెస్ ఇచ్చారు మల్లారెడ్డి యూనివర్సిటీ గురించి కానీ కోర్సెస్ గురించి కానీ. థ్యాంక్ యూ సో మచ్. Thank you Thank you. అండి. ఓకే, చూసారు కదండి, ఇది వాళ్ళ కెరీర్ పాయింట్.